హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యా ఫ్యాక్ట్స్ ఛానల్. నేను మీ లాస్యా. ఫ్రెండ్స్, ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయం గురించి తెలియని వారు ఉండరు. ప్రతి ఏటా అక్కడ జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి గలది. అయితే ఆ ఆలయం ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసి ఉండవచ్చు, కానీ అక్కడి ఆశ్చర్యపరిచే నిజాల గురించి మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోని ప్రసిద్ధ చార్ధామ్ యాత్రలలో ఇది కూడా ఒకటి. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు ఈ పూరి ఆలయాన్ని నిర్మించినట్లుగా పురాణ కథనంలో ఉంది. అలాగే పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధామ్ క్షేత్రాలలో ఒకటైన ఈ పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట. అలాగే ఇక్కడ సైన్స్ కి కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు. మరి ఇంతకీ ఆ రహస్యాలేమిటో ఈ రోజు వీడియోలో పూర్తిగా చూసిద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, ఆలయంపై జెండా. ఫ్రెండ్స్, ఈ పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడు హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. అయితే ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి, అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలికి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. అయితే దీని వెనుక ఉన్న రహస్యం మాత్రం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. నెంబర్ 2, సుదర్శన చక్రం. ఫ్రెండ్స్, 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయం పై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఏ వైపు నుంచి చూసినా మీకు అది అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం. నెంబర్ 3, ఫ్రెండ్స్, ఈ ఆలయం పై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం చాలా అరుదు. అలాగే ఏ ప్రభుత్వము కూడా దీనిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు. కానీ ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణించబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిలిచిపోయింది. నెంబర్ 4, ఆలయ నిర్మాణం. ఫ్రెండ్స్, ఈ పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు. ఎందుకంటే రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు. ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చిక్కని విషయం. నెంబర్ 5, సింహద్వారం రహస్యం. ఫ్రెండ్స్, ఈ జగన్నాథ్ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు. కానీ అదే మీరు ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఈ శబ్దం వినిపించదు. ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది. నెంబర్ 6, సముద్ర రహస్యం. ఫ్రెండ్స్, సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వీస్తుంది. కానీ పూరి సముద్రం తీరంలో మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేక దిశలో జరగడం విశేషం. ఇది సైన్స్ కి కూడా అంతు చిక్కని మిస్టరీగానే ఉంది. నెంబర్ 7, ఫ్రెండ్స్, 45 అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి ఈ ఆలయం 15 ఏళ్ల పాటు మూతపడుతుందని నమ్ముతారు. నెంబర్ 8, ప్రసాద రహస్యం. ఫ్రెండ్స్, ఈ పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతిరోజు 2000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ఈ ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తారు. కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం లేదా భక్తులకు సరిపోకపోవడం అంటూ ఇక్కడ చోటు చేసుకోకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. అయితే ఈ ప్రసాదాన్ని 7 కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగానే పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం. సో ఫ్రెండ్స్, చూసారు కదా పూరి జగన్నాథ్ ఆలయంలో రహస్యాలు. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.